friends. This is Professor Solomon from Dubai, Fujairah. నా వెనుక చూస్తున్నటువంటి అందమైనటువంటి నీటి యొక్క దృశ్యం, అలా కొండలపై నుంచి జారురాలుతున్నటువంటి వైనం అనేక సత్యాలను జ్ఞాపకం చేస్తుంది. మానవుని దేవుడు తన పోలికలు చేసినాడని చెప్పడానికి, మానవునికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని విచక్షణ విధంగా వాడుకోవడానికి, మానవుని రంజింప చేయడానికి దేవుడు తనదైనటువంటి కృపను మానవుని పట్ల అనడానికి, మానవునికి సృష్టికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం విడదీయరాదని చెప్పడానికి, నీటితో దేవుడు మానవుని ఉల్లసింపజేసి రంజింపజేసిన అనేక వైనాలు మన కళ్ళ ముందు కదిలియాడుతూ ఉన్నాయి. అందులో భాగంగా కృత్రిమమైనటువంటి జలము యొక్క ధారలు ఆకాశము నుంచి అలా ఎగసి పడుతున్నాయా అన్నటువంటి విధాన్ని కల్పించే విధాన్ని మనం చూస్తున్నాం. ఇది కృత్రిమమైనటువంటి జలపాతం. పై నుండి వచ్చేటువంటి జలధారలు తమదైన శైలిలో తనదైనటువంటి శబ్దము ద్వారా దేవుడిని స్తుతిస్తున్నట్టు, ఆ ఘోష వెనుక దేవదేవుని యొక్క స్తుతి, ఆయన యొక్క స్వరము వినగలిగినటువంటి నాడే, వినగలిగినటువంటి వారే భగవంతుని యందు విశ్వసిస్తారు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫుజైరా, దుబాయ్.